సో చూస్తున్నాను కదండి, ఇదేనండి అల్లము. సో ఈ సంవత్సరం వచ్చింది. యాక్చువల్లీ ఇది హైబ్రిడ్ అల్లము, కానీ సర్వసాధారణంగా నార్మల్ అల్లం లాగా అయితే వచ్చింది. అంటే మంచిగా లావుగా రాలేదు. హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నేనండి మీ నవీన్, దేవమల్లి ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ నుంచి. సో ఫ్రెండ్స్, గడిచిన పండుగనంతా కూడా మీరు మీ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుకున్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఒకవేళ కానీ మీ కుటుంబంతో, మీ బంధుమిత్రులతో, మీ స్నేహితులతో, సో అందరితో కూడా కలిసిమెలిసిగా సంతోషంగా జరుపుకొని ఉంటే మాత్రం ఒక కమెంట్ ద్వారా తెలియచేయండి. సో ఆ కమెంట్ ఏంటంటే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో మీ కమెంట్ని చూసి మేము కూడా ఇలా అంటే పండుగని జరుపుకున్నామా నా ఒక ఉద్దేశం అనేది, సో హ్యాపీనెస్ అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా సో మీ కమెంట్ ద్వారా తెలియచేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో గడిచినటువంటి సంవత్సరానికి ఒక్కసారి మా ఏరియాలో ఏంటంటే అల్లం అనే పంట సో ఎక్కువ శాతం పండుతూ ఉంటుంది. సో దాని ద్వారానే మా గిరిజనులు ఎక్కువ శాతము అంటే వ్యవసాయము అంటే దాని కిందనే ఎక్కువ శాతం ఆధారపడి బ్రతుకుతుంటారు. అమౌంట్ అయితే తక్కువగానే దొరుకుతుంటాయి, కానీ ఆ పంట అనేది అందరికి కూడా వేసుకునేటువంటి పంట అనమాట. సో ఆ పంటని మేమైతే కొద్దిగా వేసుకున్నాం కదా లాస్ట్ ఇయర్. సో దాన్ని అయితే ఇప్పుడు కొంచెం మేమైతే ఆ దుంప మంచిగా ఆ చెట్టు అంతా మొత్తం ఎండిపోయిన తర్వాత ఈరోజైతే మేము తీయబోతున్నామండి. సో మా యొక్క జీవన ఆధారం అనేది అల్లము. సో నేనేమైంది అనుకున్నాను, సో కూలిపోయిన మరి ఏం చేయలేము, సో మంచిగా వచ్చిన ఏం చేయలేము, అది భగవంతుని ద్వారా అది కలుగుతుంది కాబట్టి, సో మనమైతే మన చేతుల్లో ఏం లేదు కనుక, సో ఏదైనా సరే మొత్తానికైతే అల్లం అయితే చాలా మంచిగానే వచ్చిందండి. సో మీకైతే చూపిస్తాను అల్లం అయితే ఏ విధంగా వచ్చిందో. చూసాక మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మేమైతే ఏ విధంగా తీస్తున్నాము, సర్వసాధారణంగా మేమైతే గుదియలతో ఈ విధంగా గుణపాలతోనే మేము తీసి అయితే ప్రయత్నం చేస్తుంటాము. ఇదైతే మాది ఒక చిన్న గుడ్డి అండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా చిన్న గుడ్డి. ఒక హాఫ్ ఎకరాలో ఒక 3 బస్తాలు నేనైతే అల్లంని వేసుకున్నాను. సో మేమైతే ఈరోజు అల్లం వీడియోని అయితే తీయబోతున్నాను. సో వీడియో చివరి దాకా చూసిన తర్వాత మీకు ఆ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేస్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదేనండి మా యొక్క అల్లము చిన్న పొలం అన్నమాట. సో దీంట్లో సుమారుగా ఒక 3 బస్తాలు అయితే అల్లంను వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను కదండి దుంప. సో ఈ విధంగా బయటనైతే మట్టిని నెట్టుకుంటూ అయితే బయటనైతే బయలుదేరింది. చూసారా, కుళ్ళిపోలేదు కానండి, చాలా అయితే మంచిగా వచ్చాయి ఈ సంవత్సరం అయితే. మాకు ఈ అల్లం అనేది పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అన్ని విధాలుగా మాకైతే ఉపయోగపడుతుందండి. మేమైతే మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో దీన్నే మేమైతే గ్రైండ్ చేసుకుంటూ మేమైతే అల్లం పేస్ట్ కింద ఉపయోగించుకోవడం చాలా మటుకు మాకు ఉపయోగపడుతుందండి. సో చూస్తున్నాను కదండి, ఇదేనండి అల్లము. సో ఈ సంవత్సరం వచ్చింది. యాక్చువల్లీ ఇది హైబ్రిడ్ అల్లము, కానీ సర్వసాధారణంగా నార్మల్ అల్లం లాగా అయితే వచ్చింది. అంటే మంచిగా లావుగా రాలేదు. సో దీనికి కారణం ఏంటంటే కొంచెం మట్టి కావచ్చు, లేదంటే ఎక్కువ వర్షాలు పడడం ద్వారా, ఇవి అనేక కారణాలు కావచ్చు అండి. సరిగ్గా పుష్టంగా అయితే అల్లం అయితే దిగలేదు. సో అయినా పర్వాలేదు. సో చాలా బాగుంది. మేమైతే నేచురల్గా వీటిని పండించుకుంటూ సో అప్పుడప్పుడు టీ తాగడానికి అయితే ఉపయోగిస్తుంటామండి.
తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వేరుతోనైతే మనము భూమి లోపల నుంచి తీసినప్పుడు వస్తుంటాయి. సో ఈ వేర్లనైతే మనం సపరేట్ చేసుకుంటూ ఆ విత్తనం కింద ఉంచుకోవాలి. చాలా మటుకు విరిగిపోయిన చిన్న చిన్న ముక్కలను అయితే ఇట్లాంటి వాటిని మేమైతే సంతల్లో అమ్మేసుకుంటాము. సో ఈ మధ్యలో అయితే రేట్ అయితే చాలా తక్కువగా ఉంది అంటున్నారు. కిలో ఇది హైబ్రిడ్ కాబట్టి సుమారుగా 45 రూపాయలు ఏదో అంటుండారు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాకే మనకు తెలుస్తుంది. ఎవరికి అయినా కావాలనుకుంటే మాత్రం తెలియచేయండి. సో పార్సల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే చాలామందికి నేనైతే పంపించాను. జస్ట్ టీ తాగడానికి, లేదంటే మనం విత్తనం కింద కూడా మనం గ్రోత్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. సుమారుగా 1 కేజీ మనం వేసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక తట్ట అలాగ అవ్వచ్చు, అంటే ఒక 2-3 కేజెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో చాలా మంచిగా అయితే హైబ్రిడ్ విత్తనం అయితే చాలా మంచిగా ఎదుగుతుంది. కుళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మొత్తం అయితే కుళ్ళిపోతాయి ఫ్రెండ్స్ హైబ్రిడ్. సో నార్మల్ అల్లం ఉంటుంది కదా, దేశీ అల్లం అంటారు. సో అదనుకో కుళ్ళిపోకుండా ఒక సైడ్ కుళ్ళిపోయినా సరే ఇంకో సైడ్ బాగుంటుంది. కానీ ఈ హైబ్రిడ్ అల్లం కాదు. ఒకవేళ కానీ చిన్నది ఆ కుళ్ళుడు అనేది స్టార్ట్ అయిందనుకో, సో మొత్తం దుంప అనేది చెడిపోయే అవకాశాలు అయితే చాలా మటుకు ఎక్కువగా ఉన్నాయి. మేమైతే మార్నింగ్ వచ్చామండి, ఎర్లీ మార్నింగ్. సో 6:30 అయినప్పుడే, ఇప్పటికైతే 9 అయిపోయింది. అందుకనేసి కాస్త కొంచెం చల్లదనం టిఫిన్ లాగా చేసి అయితే మళ్ళీ మేమైతే ఈరోజు అంతా కూడా సో అల్లం తీయడానికైతే మేమైతే మళ్ళీ తిరిగి వస్తాము. సో అల్లం ఒక బెనిఫిట్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను స్క్రీన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. వాటిని చదివి దాని ఉపయోగాలు ఏంటో ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అల్లం అయితే చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట. అనేక మంది అనేక రకాలుగా మన అయితే అల్లంని ఉపయోగిస్తుంటారు. సో వాటిని అయితే నేను స్క్రీన్ షాట్ తీసి దాన్ని అయితే సో ఏ ఉపయోగాలు ఉన్నాయో, దేనికి ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో అనేది కూడా సో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగానే మేమైతే అల్లంని అయితే తీసాము. సో వచ్చిన అల్లంతోనే మా మనసంతా కూడా సంతృప్తి. ఈ విధంగా మేమైతే సంవత్సరానికి ఒక్కోసారి వేసుకున్న పంటనైతే ఈరోజు మేమైతే తీసాం ఫ్రెండ్స్. ఈ విధంగా కొన్ని తట్టల దగ్గర అయితే మేము ఇంటికి పెరుగుతూ ఉంటాము. సో మాకున్న రోడ్డు సదుపాయాలను బట్టి అప్పుడు మేమైతే బైకులతో కానీ, లేదంటే ఎక్కువైనప్పుడు సో ఇంకా ఎవరినైనా మోసుకెళ్ళడానికి అయితే మేము సహాయపడుతూ ఉంటాము. మన వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.